నటి పాయల్ రాజ్పుత్ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. నీ సొంపులు చూపిస్తే బాగుంటుంది అని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారు అని మా నిర్మాత నాతో చెప్పాడు. అసభ్యకరమైన భాష ఉపయోగించాడు అంటూ ఆదివారం పాయల్ రాజ్పుత్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి కలకలం రేపింది. ఆమె గతంలో ప్రణదీప్ ఠాకూర్ దర్శక నిర్మాణంలో రక్షణ అనే చిత్రంలో నటించింది. రకరకాల కారణాలతో లేట్ అయిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయింది. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లెర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323912 నెంబర్ పై సంప్రదించండి. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పాయల్ నిరాకరిస్తున్నట్లు చిత్ర నిర్మాత దర్శకుడు ప్రణదీప్ ఠాకూర్ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. పాయల్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆమె ఈ సినిమా షూటింగ్ కు ప్రచార కార్యక్రమాలకు కలిపి 50 రోజుల పాటు పనిచేయాల్సి ఉందని, ఇందులో ఇప్పటికే 47 రోజుల పాటు తన సేవల్ని ఉపయోగించుకున్నామని, మిగిలిన 3 రోజులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరగా తిరస్కరించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు పాయల్ సోమవారం ఉదయం ఈ చిత్ర విషయమై సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఆరోపణలు చేశారు. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా రక్షణ సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారని, ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నారని, తెలుగు సినిమా నుండి తనను బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆరోపించారు. దీంతో ఈ వివాదంపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి స్పందించింది. చిత్ర టీంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పాయల్ గౌరవించాల్సి ఉందని, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదని తెలిపింది. ఈ సినిమా 4 ఏళ్ల క్రితం మొదలైంది. అనేక కారణాల వల్ల సినిమా ఆలస్యమైంది. దాంతో ఆమె తనకు రావాల్సిన 6 లక్షల రూపాయలతో పాటు అదనంగా డబ్బు ఇస్తేనే ప్రమోషన్ కి వస్తాను అంటోందట. నిర్మాత తనకు 6 లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్న విషయం మా దృష్టికి మార్చిలోనే వచ్చిందని నిర్మాతల మండలి తాజాగా ప్రకటించింది. ఆ మొత్తం ఇప్పిస్తామని పాయల్ కి ఆమె మేనేజర్ కి చెప్పినా వాళ్లు సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోలేదని మండలి తెలిపింది. కానీ ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమ తనని నిషేధించడానికి ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు చేయడం తమకు దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొంది. పాయల్ ప్రధాన పాత్రలో నటించిన మంగళవారం చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. పాయల్ రాజ్పుత్ మరోసారి బోల్డ్ గా అదరగొట్టేసింది అని, కథాంశం చాలా కొత్తగా ఉందని ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం వర్కౌట్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అందరికీ నమస్కారం, నేను మీ రాశి సింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ SR న్యూస్.